ముందుగా ఇవాల్టి ముఖ్యాంశాలు. సూర్యాపేట జిల్లా చిల్కూర్ అనే గ్రామంలో దళిత యువకుడిపై పోలీసు లాఠీ చార్జ్. చలిలో దుప్పట్లు లేక ఇబ్బందులు పడుతున్న సిరిసిల్ల సంక్షేమ హాస్టల్ విద్యార్థులకు కేటీఆర్ భరోసా. కడపలో అల్పపీడనం ప్రభావంతో గత రాత్రి నుండి ఎడతెరిపి లేకుండా వర్షం. నారాయణగేడ్ నియోజకవర్గానికి సంబంధించిన విద్యుత్ అధికారులతో కలిసి సమీక్ష సమావేశం. పెద్దపల్లి జిల్లా రామగుండం ఈఎస్ఐ ఆసుపత్రి సంస్థల పరిశీలనలో పర్యటించిన పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ. రాజేంద్ర నగర్ ఆరంగర్ చౌరస్తా వద్ద ఫుట్పాత్ పై వీధులలో వ్యాపారుల దుకాణాలు కూల్చివేత. ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జున ఆహ్వానం మేరకు అన్నపూర్ణ స్టూడియోను సందర్శించిన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. సూర్యాపేట జిల్లా చిల్కూరు అనే గ్రామంలో రాజేష్ అనే దళిత యువకుని పోలీసులు దారుణంగా కొట్టడంతో అతను లాకప్ లోనే చనిపోయాడు. న్యాయం జరిగేంత వరకు అంత్యక్రియలు చేయమని గత 48 గంటల వారి కుటుంబ సభ్యులు గ్రామస్తులు ఆందోళన చేస్తుంటే రేవంత్ రెడ్డి ఎందుకు స్పందించడం లేదు అని బీఆర్ఎస్ నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. ప్రజాప్రభుత్వంలో ఉన్న కలెక్టర్ వెంటనే కల్లరాజు గారి కుటుంబానికి వెంటనే కల్లరాజు గారి కుటుంబం. నేను ఇవాళ ఛాలెంజ్ చేస్తున్న రేవంత్ రెడ్డి, మీరు హోంమంత్రి, మీరే ముఖ్యమంత్రి, మీరు ఎందుకు రాజీనామా చేయాలో నేను చెప్తా. ఇప్పటికి కూడా సూర్యాపేటలో కోదాడ నియోజకవర్గంలో చిల్కూర్ అనే పోలీస్ స్టేషన్లో రాజేష్ అనే ఒక దళిత యువకుని సీఎంఆర్ఎఫ్ నిధులు పక్కదోవ పట్టినాయి, వాళ్ళకు రావాల్సిన నిధులు వేరే వాళ్ళకు పోయినాయని చెప్పి కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్ ఇచ్చిననే తీసుకుపోయి ఆ రాజేష్ అనే ఒక దళిత యువకుని తీసుకుపోయి ఎస్ఐ కానిస్టేబుల్ అందరూ కుల్ల ఒడిచి ఘోరంగా 3rd డిగ్రీ మెథడ్స్ యూజ్ చేసి అతన్ని ఇంటరాగేట్ చేస్తే అతను చచ్చిపోయాడు. 48 గంటల నుండి ఆయన శవాన్ని పెట్టుకొని అదే చిల్కూరు గూడెంలో ఆ పేద దళితులందరూ కూడా ధర్నా చేస్తున్నారు. ఇంతవరకు హోంమంత్రి నుంచి ఒక్క స్టేట్మెంట్ లేదు. మరి ఎందుకున్నావు రేవంత్ రెడ్డి గారు మీరు హోంమంత్రిగా? నాయన్ రాజేందర్ రెడ్డికి ఇది కనిపిస్తలేదా? నీ చెడ్డు పక్కలు ఉండే గ్యాంగ్ మెంబర్లకు ఇవి కనిపిస్తలేవా? చలిలో దుప్పట్లు లేక ఇబ్బందులు పడుతున్న సిరిసిల్ల సంక్షేమ హాస్టల్ విద్యార్థులకు కేటీఆర్ భరోసా గిఫ్ట్. ఏ స్మైల్ కింద రాజన్న సిరిసిల్ల జిల్లాలోని అన్ని సంక్షేమ హాస్టల్లో విద్యార్థులకు దుప్పట్లు అందించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. చలికి ఇబ్బంది పడుతున్న విషయం తెలుసుకొని కేటీఆర్ సార్ గారు మాకు అందించినందుకు చాలా చాలా ధన్యవాదాలు. బెడ్షీట్స్ అందజేసినందుకు చాలా థ్యాంక్స్ అన్న. థ్యాంక్ యూ కేటీఆర్ సార్. ఈ చలిలో చాలా సఫర్ అవుతున్నాం, ఇప్పటి చాలా థ్యాంక్స్ చేశాను. ప్రభావంతో గత రాత్రి నుండి ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురుస్తోంది. ముఖ్యంగా కోఆపరేటివ్ కాలనీలో వర్షానికి తట్టుకోలేక గత భారీ చెట్టు ఒక్కసారిగా కూలిపోయింది. ఈ వృక్షం ట్రాన్స్ఫార్మర్ పై పడడంతో విద్యుత్ తీగలు తెగిపోయాయి. అయితే ముందస్తుగా విద్యుత్ సరఫరాను నిలిపివేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది. వెంటనే స్పందించిన మున్సిపల్ సిబ్బంది కూలిన చెట్టును తొలగించారు.
పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నారాయణఖేడ్ నియోజకవర్గానికి సంబంధించిన విద్యుత్ అధికారులతో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించిన నారాయణఖేడ్ శాసనసభ్యులు డాక్టర్ పంట్లోల్ల సంజీవ్ రెడ్డి అనంతరం ఎమ్మెల్యే విద్యుత్ అధికారులతో మాట్లాడుతూ నారాయణఖేడ్ నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో మరియు మున్సిపల్ పట్టణంలో ఓల్డేజ్ కారణంగా అన్ని చోట్ల విద్యుత్ సమస్యలు జరుగుతున్నాయని, అలాగే ఈసారి కురిసిన భారీ వర్షాల కారణంగా అనేక చోట్ల విద్యుత్ స్తంభాలు దెబ్బతినడం జరిగిందని ఎమ్మెల్యే అన్నారు. కావున పట్టణం కాని గ్రామాల్లో గాని తాండాల్లో విద్యుత్ స్తంభాలు మరియు ఓల్డేజ్ సమస్యలు ఉన్న దగ్గర ట్రాన్స్ఫార్మర్లను ఇతర మరమ్మతులను చేసి విద్యుత్ అంతరాయం ఎక్కడ ఏర్పడకుండా చూసుకోవాలని ఎమ్మెల్యే అధికారులకు ఆదేశించారు. చౌరస్తా వద్ద ఫుట్పాత్ పై వీధుల వ్యాపారుల దుకాణాలు కూల్చివేత. భారీ పోలీస్ బందోబస్తు మధ్య చిరు వ్యాపారుల దుకాణాలను కూల్చివేసిన జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులు. అక్కినేని నాగార్జున ఆహ్వానం మేరకు అన్నపూర్ణ స్కూల్ ఫిల్మ్ ను మరియు స్టూడియోను సందర్శించిన డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క. మల్లు సినీ రంగానికి అపారమైన సేవలు అందించిన మహానటుడు అక్కినేని నాగేశ్వరరావు గారి విగ్రహానికి పూలమాలలు నివాళులు సమర్పించారు. ఘటన. ప్రేమించిన వ్యక్తి మోసం చేశాడని 7 రోజుల కన్నబిడ్డను 6 లక్షలకు అమ్మేసిన యువతి. హైదరాబాద్ నగరానికి చెందిన ఓ యువతిని ప్రేమించిన వ్యక్తి మోసం చేసి యువకుడు, దీంతో ఆమె బిడ్డ పుట్టగా పోషించే స్తోమత లేక విక్రయించాలని నిర్ణయించుకున్న యువతి 12 మంది మధ్యవర్తుల సహాయంతో కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం చాకలి నివాపల్లె గ్రామానికి చెందిన బామన్ల రామాయులు లత దంపతులకు 6 లక్షలకు విక్రయించిన తల్లి. బాలల పరిరక్షణ కమిటీ ద్వారా సమాచారం అందుకొని శిశువును మాతా శిశు కేంద్రానికి తరలించి 15 మంది పైన కేసు నమోదు చేసిన పోలీసులు. సారీ అమ్మాయి కూడా అక్కడ పోయి ఆడ కార్ దగ్గర ఉన్నది, కార్ ఎక్కుతుంది.